అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు క్యారెట్ జామున్ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా 5 క్యారెట్లను తీసుకున్నానండి. వాటిని శుభ్రం చేసి పీల్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాను. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను స్క్రీన్ మీద ఇచ్చేసానండి. షుగర్, సూజీ రవ్వ, కస్టర్డ్ పౌడర్, ఇలాచీ, కండెన్స్డ్ మిల్క్ అండి. 1/2 కప్ మిల్క్ యాడ్ చేసుకుని 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకుని పేస్ట్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నెక్స్ట్ ఇందులోనే మనం సూజీ రవ్వ, 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ పాలు, యాలకులు కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది దగ్గర పడేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ప్యాన్ నుంచి వేరవుతుంది అనిపించుకోండి. ఒక 5 మినిట్స్ కలిపి కట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇది చల్లారిన తర్వాత ఉండల కింద తయారు చేసుకుని ఒక బౌల్లో పెట్టుకోవాలండి. నెక్స్ట్ వేరే పాన్ పెట్టుకుని 1 లీటర్ పాలు పోసుకుని మరగనివ్వాలండి. నెక్స్ట్ దీంట్లోనే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్, ఇలాచీ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇది బాగా చిక్కపడుతుంది అనిపించుకుని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం ఇందాక తయారు చేసుకున్న ఈ ఉండల్లో పోయడమేనండి. నెక్స్ట్ లాస్ట్లో డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే క్యారెట్ జామున్ రెడీ. Thanks for watching. Please subscribe and share. Thank you.